హలో గైస్, సీజీఎల్ ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మ్యాథ్స్. సో ఈ వీడియోలో మ్యాథ్స్ ఎలా ట్యాకిల్ చేయాలి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మొత్తం స్ట్రాటజీని మన కన్వీనియన్స్ కోసం 4 పార్ట్స్గా డివైడ్ చేశాను. సిలబస్ కవరేజ్, క్యాలిక్యులేషన్స్ అండ్ ప్రాక్టీస్, మాక్ స్ట్రాటజీ, డైలీ యాక్షన్ ప్లాన్. ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాము. ఫస్ట్ సిలబస్ కవరేజ్. మనం సిలబస్ని 4 డిఫరెంట్ పార్ట్స్ లాగా చూడాలి. బేసిక్స్, అర్థమెటిక్ మ్యాథ్స్, అడ్వాన్స్ మ్యాథ్స్, ఫార్ములా బుక్. బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటేనే క్యాలిక్యులేషన్స్లో స్పీడ్ ఉంటుంది. ఎగ్జామ్లో మ్యాక్సిమం ఒక క్వశ్చన్కి 1 minute టైం ఉంటుంది అంతే. ఈ బేసిక్స్ అనేవి క్వశ్చన్ తొందరగా సాల్వ్ చేయడానికి యూజ్ అవుతాయి. టేబుల్స్ 20 వరకు వచ్చి ఉండాలి, అది మినిమం. స్క్వేర్స్, క్యూబ్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్లో యూజ్ అవుతాయి. ట్రిప్లెట్స్ జామెట్రీలో యూజ్ అవుతాయి. పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్స్ మొత్తం అర్థమెటిక్లో చాలా క్వశ్చన్స్లో యూజ్ అవుతాయి. అలాగే ప్రైమ్ నెంబర్స్ కూడా. ఇవి అర్థమెటిక్ టాపిక్స్. పక్కనే వెయిటేజ్ కూడా మెన్షన్ చేశాను. అర్థమెటిక్ టాపిక్స్లో ఫస్ట్ పర్సంటేజెస్ అండ్ రేషియో ప్రపోర్షన్స్తోనే స్టార్ట్ చేయాలి. కానీ చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పర్సంటేజెస్ అండ్ రేషియోస్ ఈ 2 టాపిక్స్ మీదనే 20 hours 30 hours క్లాసెస్ చెప్తున్నారు. అంత టైం అవసరం లేదు. కోర్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వెంటనే వేరే టాపిక్స్కి వెళ్ళిపోవాలి. అర్థమెటిక్లో మెయిన్ టాపిక్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, అలిగేషన్ అండ్ మిక్స్చర్స్. ఇవి ఈ టాపిక్స్ అయిన తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంప్లీట్ చేయాలి. ఒకవేళ టైం చాలా తక్కువగా ఉంది అంటే మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ ఇవి కంప్లీట్ చేసి తర్వాత మిగతావి కంప్లీట్ చేయండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అర్థమెటిక్లో కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్స్ బాగా అర్థమైనప్పుడు కాంప్లెక్స్ క్వశ్చన్స్ కూడా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్, ఏదైనా ఒక్క ప్రాక్టీస్ బుక్ ఉండాలి. కోచింగ్ వాళ్ళు ఇచ్చే ప్రాక్టీస్ షీట్స్ అయినా, కిరణ్ అయినా, పినాకిల్ అయినా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. కండిషన్ ఏంటంటే అన్ని టైప్స్ అందులో కవర్ అయి ఉండాలి. తర్వాత ఏదైనా కాంప్లెక్స్ టైప్ క్వశ్చన్స్ పీవైక్యూలో ఉంటే ఆ టైప్స్ అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా అడ్వాన్స్ మ్యాథ్స్. ఇవి ఆ టాపిక్స్, వాటి వెయిటేజ్. అడ్వాన్స్ మ్యాథ్స్ చాలా వరకు మెమరీ బేస్డ్ ఉంటుంది. కాన్సెప్ట్ కంటే ఎక్కువ మెమరీ బాగా యూజ్ అవుతుంది ఇందులో. ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీలో ఐడెంటిటీస్, మెన్సురేషన్లో ఫార్ములాస్, జామెట్రీలో థీరమ్స్. క్వశ్చన్స్ చాలా వరకు డైరెక్ట్గా అప్లికేషన్ బేస్డ్ ఉంటాయి. నెక్స్ట్ ఫార్ములా నోట్స్. ఫార్ములా నోట్స్ లేకుండా సిలబస్ కంప్లీట్ అవ్వదు. మనకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనమే సొంతంగా బిగినింగ్ నుంచి ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసుకుంటూ ఒక బుక్ మెయింటైన్ చేయటం, లేదంటే మార్కెట్లో ఆల్రెడీ రెడీమేడ్ ఫార్ములా బుక్స్ అవైలబుల్లో ఉన్నాయి, వాటిలో ఏదైనా ఒకటి తీసుకోవటం. నేనైతే మన ఓన్ నోట్స్ ఉండటం బెటర్ అంటాను. మీకు ఎలా కంఫర్టబుల్ అనిపిస్తే అలా చేయండి. ఇవి మార్కెట్లో ఉన్న బెస్ట్ ఫార్ములా బుక్స్. ఇందులో ఏదైనా ఒకటి తీసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ప్రాక్టీస్ అండ్ క్యాలిక్యులేషన్స్. ప్రాక్టీస్లో 2 టైప్స్ ఉంటాయి. కాన్సెప్షువల్ ప్రాక్టీస్, టైమ్ బౌండ్ ప్రాక్టీస్. కాన్సెప్షువల్ ప్రాక్టీస్ అనేది మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత, లేదంటే ఆల్రెడీ నేర్చుకున్న టాపిక్ రివిజన్ చేసేటప్పుడు చేస్తాము. టైమ్ బౌండ్ ప్రాక్టీస్ అనేది మార్క్స్, లేదంటే సెక్షనల్ మార్క్స్, చాప్టర్ టెస్ట్లో చేస్తాము. కాన్సెప్షువల్ ప్రాక్టీస్లో సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా ఒక చాప్టర్కి సంబంధించి అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడి నుంచే ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి. సో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యాయో లేదో చూసుకోవాలి. చాలామంది కోచింగ్ ప్రాక్టీస్ షీట్స్ యూజ్ చేస్తారు, కొంతమంది కిరణ్ యూజ్ చేస్తారు. మీకు ఎలా కంఫర్టబుల్ అనిపిస్తే అలా యూజ్ చేయండి. తర్వాత టైమ్ బౌండ్ ప్రాక్టీస్ కోసం టెక్స్ట్ బుక్లో మ్యాథ్స్ అని సెర్చ్ చేస్తే ఎస్ఎస్సి మ్యాథ్స్ పీవైపీ మాక్ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. ఇందులో చాప్టర్ టెస్ట్స్, పీవైక్యూ, సెక్షనల్ టెస్ట్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. తర్వాత క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా ఉండాలి అంటే ఫస్ట్ స్లైడ్లో చెప్పిన బేసిక్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ స్ట్రాంగ్గా ఉండాలి. ఒకవేళ ప్రిపరేషన్ ఈ మధ్య స్టార్ట్ చేసిన వాళ్ళు క్యాలిక్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే టెస్ట్ ర్యాంకింగ్ అని ఒక వెబ్సైట్ ఉంది. అందులో క్యాలిక్యులేషన్ ప్రాక్టీస్ టెస్ట్స్ ఫ్రీగా అవైలబుల్లో ఉంటాయి. రోజుకు ఒక టెస్ట్ రాసినా సరిపోతుంది. రెగ్యులర్గా సెక్షనల్ ఆర్ ఫుల్ లెంత్ మార్క్స్ రాస్తుంటే ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. పెద్దగా భయపడాల్సిన పని లేదు. థర్డ్ స్టెప్ మాక్ స్ట్రాటజీ. మాక్ రాసే ముందు ఫార్ములా నోట్స్ ఒకసారి రివిజన్ చేసుకోవాలి. అలాగే ఒక 5 minutes ఏదైనా క్యాలిక్యులేషన్ ప్రాక్టీస్ చేయాలి, వార్మప్ లాగా. తర్వాత మాక్ రాసేటప్పుడు మ్యాథ్స్కి అట్లీస్ట్ 25 minutes ఇచ్చేలా టైం మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ పాయింట్, క్వశ్చన్స్ స్కిప్ ఎలా చేయాలి అని. చాలామంది ఆర్ట్ ఆఫ్ స్కిప్పింగ్ అని కాంప్లెక్స్ చేసేస్తారు. ప్రిపరేషన్ బెటర్ అయ్యే కొద్దీ స్కిప్ చేయడం అనేది తగ్గిపోతుంది. మనం ఫస్ట్ పర్పస్ అర్థం చేసుకోవాలి, ఎందుకు స్కిప్ చేస్తున్నామని. ఉన్న టైంలో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అన్నప్పుడు ఒకే క్వశ్చన్లో స్టక్ అవ్వకూడదు.
సో అలాంటి క్వశ్చన్ ముందే మనం ఐడెంటిఫై చేసి స్కిప్ చేస్తాము. ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎప్పుడు స్కిప్ చేయాలి అన్న వాళ్ళ కోసం ఈ 6 పాయింట్స్. ఏదైనా క్వశ్చన్ మనం వీక్ అనుకున్న టాపిక్ నుంచి వస్తే అప్పుడు స్కిప్ చేయొచ్చు. బాగా క్యాలిక్యులేటివ్ అనిపించినా స్కిప్ చేయొచ్చు. కొన్ని లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి, చదవటానికి అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అలాంటివి కొన్ని క్వశ్చన్స్ అర్థం అవ్వకపోవచ్చు ఎన్నిసార్లు చదివినా కూడా. అలాంటివి కొత్త టైప్ క్వశ్చన్స్ ఏవైనా కనపడినప్పుడు, కొన్నిసార్లు డేటా ఇంటర్ప్రిటేషన్లో కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అప్పుడు కూడా స్కిప్ చేయొచ్చు. అలాగా కొన్ని స్పెసిఫిక్గా మనకు టైం ఎక్కువ పడుతుంది అని అనిపిస్తే అప్పుడు స్కిప్ చేయాలి. ఈ స్కిప్పింగ్ అలవాటు కావాలంటే ఎక్కువ సెక్షనల్స్, ఫుల్ లెంత్ మార్క్స్ రాయాలి. నెక్స్ట్ మాక్ అనాలిసిస్. ఈ టాపిక్ మీద ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ చేశాము, అయినా సరే ఇప్పుడు షార్ట్లో ఒకసారి చెప్తాను. మాక్ కంప్లీట్ అయిన తర్వాత 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు కనిపిస్తాయి: రైట్, రాంగ్, అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్. ఫస్ట్ రైట్ క్వశ్చన్స్ చూడాలి. మనం చెక్ చేయాల్సింది యావరేజ్ టైం కంటే ముందే సాల్వ్ చేసామా లేదా అని. ఒకవేళ యావరేజ్ కంటే ఎక్కువ టైం స్పెండ్ చేసాము అంటే ఆ పర్టికులర్ క్వశ్చన్లో మనం యూజ్ చేసే మెథడ్ లెంతీ మెథడా, షార్ట్కట్ మెథడా అనేది చూసుకోవాలి. ఒకవేళ లెంతీ మెథడ్ అయితే షార్ట్కట్ నోట్ చేసుకోవాలి. అలాగే అన్ని క్వశ్చన్స్ చెక్ చేయాలి. నెక్స్ట్ రాంగ్ క్వశ్చన్స్ చూడాలి. ఒక పేపర్లో ఏ టాపిక్లో ఏ టైప్ క్వశ్చన్స్ మిస్టేక్ చేసామో రాసుకోవాలి. ఎగ్జాంపుల్, ఆల్జిబ్రా అనే టాపిక్లో నుంచి ఒక క్వశ్చన్ మిస్టేక్ చేశారు అనుకుందాము. ఇప్పుడు అందులో 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ మిస్టేక్ చేశారు అనేది చూడాలి. సపోజ్ x+1/x అనే టైప్ క్వశ్చన్ మీరు మిస్టేక్ చేశారు అనుకుందాము. ఇప్పుడు ప్రాక్టీస్ షీట్స్ కానీ కిరణ్ కానీ తీసుకొని ఆ టైప్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయాలి. అలా మీరు ఎన్నైతే క్వశ్చన్స్ మిస్టేక్ చేశారో ఆ టైప్ క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్అటెంప్టెడ్గా మిగిలిపోయినాయి అంటే అయితే ఆ క్వశ్చన్లో ఉన్న కాన్సెప్ట్ తెలియకపోయి ఉండాలి, లేదంటే టైం సరిపోకపోయి ఉండాలి. వీలైనంత వరకు ఇవి తక్కువగా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ మాక్ స్ట్రాటజీలో ఇంపార్టెంట్ స్టెప్ ఎర్రర్ బుక్. మనం ఎక్కడ మాక్ రాసినా కూడా 25 క్వశ్చన్స్లో 1 or 2 క్వశ్చన్స్ డిఫరెంట్గానే ఉంటాయి. ఇప్పుడు ఆ క్వశ్చన్స్కి సంబంధించిన కాన్సెప్టో టైపో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ ఎర్రర్ బుక్లో నోట్ చేయాలి. ఎలాంటి క్వశ్చన్కి అయినా సరే షార్ట్కట్ దొరికినా, షార్ట్ అప్రోచ్ దొరికినా కూడా అవి ఇందులో నోట్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఈ బుక్ని రివిజన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ యాక్షన్ ప్లాన్. ప్రతిరోజు మ్యాథ్స్ మొదలుపెట్టే ముందు బేసిక్స్లో చెప్పినవి, ఇంపార్టెంట్ ఐడెంటిటీస్, ఫార్ములాస్, థియరమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఒక 30 minutesలో కంప్లీట్ అయిపోయేలా చూసుకోవాలి. తర్వాత ఒక మాక్ రాయాలి, సెక్షనల్ అయినా ఫుల్ లెంత్ అయినా. మాక్ అనాలిసిస్లో చెప్పిన విధంగా మిస్టేక్ అయిన టైప్స్ అన్నీ ప్రాక్టీస్ చేయాలి. బిగినింగ్ ఫేజ్లో మాక్ అనాలిసిస్కి చాలా టైం పడుతుంది, సో ఒక మాక్ సరిపోతుంది. మెల్లగా రోజుకి 2 సెక్షనల్ మార్క్స్ ఇచ్చే విధంగా చూసుకోవాలి. అండ్ దాట్స్ ఇట్ గైస్. సో ఈ ఇన్సైట్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. 100 days స్ట్రాటజీ కూడా చేశాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.